ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 46వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడుకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నిశ్చయముగా నేను నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చేయి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను, తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చిన. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హానోకు, పల్లు, హస్రోను, కర్మి. షిమ్యోను కుమారులైన యెమూయేలు, యామీము, యోహాదు, యాకీను, సోహారు, కనానీయురాలు కుమారుడైన షాపూలు. లేవి కుమారులైన గెర్షోను, కహతు, మొరారి. యోదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశంలో చనిపోయేది. పెరెసు కుమారులైన హెస్రోను, హమూలు. ఇస్సాకారు కుమారులైన తోలా, పువ్వా, యోబు, షిమ్రోను. జబూలూని కుమారులైన సెరెతు, ఏలోహు, యహాయిలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులను, అతని కుమార్తెలను అందరూ 33. గాదు కుమారులైన షిప్యోను, హగ్లీ, షూని, హెప్షోను, ఏరి, అరోది, అరేలి. ఆషేరు కుమారులైన యమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా. వారి సహోదరి అయిన సెరాకు. ఆ బెరియా కుమారులైన హెబెరు, మల్కీయేలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె ఈ 14 మందిని యాకోబునకు కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తె అయిన ఆసెనతు అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బెల, బేకెరు, అబ్షేలు, గెరా, నయమాను, ఏహి, రోషు, హుప్పీము, ఆర్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ 14. దాను కుమారుడైన హూషియా. నఫ్తాలి కుమారులైన యహసెలు, గూనియే, షెరు, షిల్లెమో. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడండ్రను మినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు 2. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపునద్దకు తనకు ముందుగా యోదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథము సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని ముద్దు పెట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచి తిని గనుక నేను ఇకను చనిపోదునని చెప్పాను.
యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి, కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల, మీరు గోషెను దేశమందు కాపరమున్నట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమను మా పూర్వీకులమున పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరపీయుడని చెప్పాను. ఆమె ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, నీకు వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమందు మీ దివ్యమైన పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నాకు మా అందరికీ దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 46వ అధ్యాయము ఆదికాండంలో మరి యోసేపు తన సహోదరులకు తాను ప్రత్యక్షపరుచుకొని మరి తన తండ్రిని తనకు కలిగిన సమస్తాన్ని నా దగ్గరికి తీసుకుని రమ్మని మరి తన సహోదరులకు యోసేపు చెప్పినప్పుడు 45వ అధ్యాయంలో తన సహోదరులు మరి నీ కుమారుడైన యోసేపు మరి ఐగుప్తును ఏలుతూ ఉన్నాడని తన తండ్రికి చెప్పినప్పుడు తండ్రి చాలా సంతోషిస్తాడు. వెంటనే మరి బయలుదేరి మరి యోసేపు దగ్గరకు రావటానికి వారందరూ సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియదేవుని పిల్లలారా, 46వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు అనగా యాకోబు తనకు కలిగిన సమస్తాన్ని తీసుకుని మరి ఐగుప్తునకు వచ్చినట్లుగా వ్రాయబడింది. ప్రియదేవుని పిల్లరా, సమస్తమును తీసుకుని సరాసరి యోసేపునొద్దకు రాలేదండి. ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి విషయము దేవుడు మరి ఇక్కడ వ్రాయించాడు. 46వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుతూ వెళితే, అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి. నా ప్రియదేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. మరి యోసేపు బ్రతికి ఉన్నాడని యాకోబుకు తెలియచేశారు తన కుమారులు. మరి యోసేపు ఐగుప్తుని ఏలుతున్నాడని తెలుసుకున్న యాకోబు వెంటనే నా కుమారుడు బ్రతికే ఉన్నాడు, నేను వెంటనే అతన్ని చూడాలని చెప్పి పరుగున ఆ ఫరో పంపినటువంటి ఆ యొక్క బండ్ల మీద పరిగెట్టలేదండి. ఎక్కడికి వెళ్ళాడు యాకోబు అని అంటే, నా ప్రియదేవుని పిల్లలారా, మరి తన తాత అయినటువంటి అబ్రహాము, తన తండ్రి అయినటువంటి ఇస్సాకు ఏ దేవునికి బలిపీఠమును కట్టారో, ఎక్కడ బలిపీఠమును కట్టారో ఆ బెయేర్షెబాకు వచ్చాడండి. బెయేర్షెబాకు వచ్చిన మరి యాకోబు ఏం చేశాడు? అక్కడ దేవునికి బలులు అర్పించాడు. అంటే దాని అర్థం బలిపీఠము అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఇక్కడ మనం మరి యాకోబులో మనం చూడగలం. నా ప్రియదేవుని పిల్లలారా, సాధారణంగా తప్పిపోయిన వాడు పలానా చోట ఉన్నాడని, తప్పిపోయిన కుమారుడు, మనం ప్రేమించిన కుమారుడు ఎప్పుడో తప్పిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత పలానా చోట ఉన్నాడని చెప్తే ఏ తండ్రి ఆగగలడండి? నా ప్రియ దేవుని పిల్లలారా, అయితే యాకోబు చేసినటువంటి ఇక్కడ ఒక గొప్పదైనటువంటి మరి క్రియ ఏమిటి అని అంటే, కుమారుడు చనిపోయాడు అనుకున్నటువంటి కుమారుడు ఒక దేశాన్ని ఏలుతున్నాడని తెలిసినప్పుడు గంతెత్తి మరి పరుగున తన కుమారుడి దగ్గరికి వెళ్ళవచ్చు. కానీ యాకోబు అలా చేయలేదండి. నా ప్రియదేవుని పిల్లలారా, మరి ఇశ్రాయేలు అనేటువంటి యాకోబు మరి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు ఎందుకు యాకోబుకి అవ్వండి అని అంటే, తన తాత, తన తండ్రి మరి ఆ యొక్క క్రమాన్ని కలిగి ఉన్నారు. ఏ పని చేసినా వారు దేవునిని ముందు పెట్టుకున్నారు. నా ప్రియదేవుని పిల్లలారా, ఇదే గుణలక్షణము యోసేపు కూడా వచ్చింది. ప్రతి విషయంలో యోసేపు దేవునిని ముందు పెట్టుకోవడం
మనం తన జీవితంలో అనేక పర్యాయములు ధ్యానం చేశాం. నా ప్రియదేవుని పిల్లరా, మరి యోసేపు దగ్గరకు పరుగున వెళ్లకుండా మొదట దేవుని సన్నిధికి వెళ్ళాడు, అక్కడ బలులు అర్పించాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు దిగొచ్చి దర్శనములందు మరి యాకోబుతో అంటున్నాడు కదా, యాకోబు యాకోబు, నీవు ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడవద్దు, నేను నీతో కూడా వస్తాను అన్నాడు. ఎంత గొప్ప ప్రత్యక్షత! నా ప్రియ దేవుని పిల్లలారా, దేవునితో మనము నడుస్తున్నప్పుడు, నమ్మకముగా ఆయన మీద ఆధారపడి మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. యాకోబుకు దేవుని దర్శనం ఎందుకు వచ్చింది? కుమారుడి దగ్గరికి పరిగెట్టకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా కుమారుణ్ణి సజీవునిగా ఉంచినటువంటి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని బెయేర్షెబకు వచ్చి అక్కడ మరి దేవునికి బలులు అర్పించినట్లుగా ఆ వెంటనే దేవుని ప్రత్యక్షత యాకోబునకు మరి దొరికింది. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు, నీవు ఐగుప్తునకు వెళ్ళటానికి భయపడవద్దు, నేను నీతో కూడా వస్తాను, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తానన్న దేవుడు వాగ్దానం మళ్ళా జ్ఞాపకం చేశాడు. నా ప్రియదేని పిల్లరా, ఆ రీతిగా ప్రియదేని పిల్లరా, దేవుని ప్రత్యక్షతను పొందుకున్నటువంటి యాకోబు దేవుని ప్రత్యక్షత తరువాతనే తన కుమారుడైన మరి యోసేపు దగ్గరకు ఐగుప్తుకు వెళ్ళటానికి ఆయన పూనుకున్నాడు. ప్రియదేని పిల్లరా, ఎంత గొప్ప మరి అలవాటు! ఈ గొప్ప నమ్మకత్వము దేవునిలో కలిగి ఉన్న కారణాన్ని బట్టే అదే నమ్మకత్వము తన కుమారులందరికీ రాలేదు, కానీ యోసేపునకు ఆ ధన్యత దేవుడు అనుగ్రహించాడు. ఆ రీతిగా మరి యోసేపు దగ్గరకు బయలుదేరినటువంటి యాకోబు కుమారులు మొత్తం మరి 66 అక్కడ లెక్కింపజేశాడు లేఖికుడు. 66 మంది మరి ఐగుప్తు దేశానికి వచ్చినట్లుగా. మరి తరువాత మనం చూస్తే ఐగుప్తులోనే మరి యోసేపు కనినటువంటి మనష్షే ఎఫ్రాయిములను కలుపుకొని 70 మంది మరి ఐగుప్తు దేశంలో అడుగుపెట్టారు అని గ్రంథకర్త మరి ఇక్కడ మనకు చెప్పడం చూస్తూ ఉన్నాం. నా ప్రియదేవుని పిల్లలారా, మరి 66 మంది ఎలా లెక్క వచ్చారు అని మనం చూస్తే, ప్రియదేవుని పిల్లల యాకోబు 11 మంది కుమారులు, ఒక కుమార్తె కలుపుకొని 12 మంది. యాకోబు యొక్క సంతానము 12 మంది. రూబేను కుమారులు 4, షిమియోను కుమారులు 6, లేవి కుమారులు 3, యోదా కుమారులు మనవళ్ళు కలిపి 5, ఇస్సాకారు కుమారులు 4, జబూలూను కుమారులు 3, గాదు కుమారులు 7, ఆషేరు కుమారులు కుమార్తె కలిపి 7, దాను కుమారులు 1, నఫ్తాలి కుమారులు 4, బెన్యామీను కుమారులు 10 మంది. ఇలా ఈ మొత్తం కలిపి 66 మందిగా మరి ఇక్కడ మనకు చెప్పడం చూస్తూ ఉన్నాం. అయితే అపోస్తల కార్యములు 7:14 స్టెఫను మరి 75 మంది అని చెప్పడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనింపెను, వారు 75 అనేటువంటి మాట అక్కడ స్టెఫను వాడటం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లరా, ఎందుకు మరి స్టెఫను 75 మంది అని లెక్క చెప్పారు? ఇక్కడ ఆదికాండము 46:27 మరి 26లో 66, అలాగే ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు 2, ఐగుప్తునికి వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది అని లెక్క చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లారా, మరి స్టెఫను 66 మందితో పాటు యాకోబు కోడళ్లను కూడా లెక్కించి వారు 75 మందిని చెప్పడం మరి ఇక్కడ మనం చూడవచ్చును. అపోస్తల కార్యంలో మరి స్టెఫను చెప్పినటువంటి ఆ లెక్క అది. ప్రియదేవుని పిల్లారా, మరి ఇక్కడ మరి యోసేపు అతని 2 కుమారులు ఇక్కడ మినహాయించబడటం అనేటువంటి పాటను మనం ఇక్కడ చూడవచ్చు. అందుకే పితరులను అనకుండా స్వజనులను అనే పదాన్ని అక్కడ ఆయన ఉపయోగించడం మనం చూస్తాం. ప్రియదేవుని పిల్లారా, మరి యోసేపు మరి యాకోబుతో ఐగుప్తుకు వెళ్ళలేదు, ముందే ఐగుప్తులో ఉన్నాడు కనుక మరి అక్కడ వారు మినహాయించబడినటువంటి కారణం మనం అక్కడ చూడవచ్చును. ప్రియదేవుని పిల్లారా, మరి 26వ వచనంలో మనం చూస్తే యాకోబు కోడళ్లను మినహాయించి చెప్పిన 66 మందికి ఇక్కడ యాకోబును 67, యోసేపును అతనితో 2 కుమారులను మరి కలిపి వారందరూ 70 మంది అని 27వ వచనంలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం.
దేని పిల్లారా. మరి ఇక మనం చూసినట్లయితే ఈ 70 మందిలో గ్రంథకర్త యాకోబు కోడళ్ల సంఖ్యను చేర్చలేదు. ఎందుకంటే అతను యాకోబును అతని గర్భము నుండి వచ్చిన సంతానాన్ని మాత్రమే ఇక్కడ గ్రంథకర్త లెక్కలోనికి తీసుకున్నట్లుగా మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లారా, మరి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 22వ వచనంలో నీ పితరులు 70 మంది ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు అనేటువంటి మాటను అక్కడ మనం చూడవచ్చును. కాబట్టి మరి ఇశ్రాయేలు సంతానం 70 మందిగా ఐగుప్తునకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినటువంటి ఐగుప్తుకు వెళ్ళినటువంటి ఆ 70 మందియే 20 లక్షలకు పైగా దేవుడు అక్కడ వారిని ఆశీర్వదించాడు. వారే బానిసలుగా అక్కడ ఐగుప్తులో మరి మసలినట్లుగా. ప్రియదేని పిల్లారా, తర్వాత అధ్యాయాలలో తర్వాత గ్రంథంలో మనం దానిని ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రియదేని పిల్లారా, తర్వాత 28 నుంచి 34వ వచనం వరకు మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలు తనకు కలిగినటువంటి సమస్తాన్ని మరి ఇంటి వారందరినీ తన కలిగినదంతా తీసుకుని గోషేను దేశమునకు మరి ఐగుప్తులోని గోషేను దేశానికి వస్తాడు. ఆ విషయం తెలుసుకున్న మరి యోసేపు తన రథాన్ని సిద్ధం చేసుకుని తన తండ్రిని ఎదుర్కొని మరి అతన్ని కలుసుకొని అతనితో మాట్లాడి అతన్ని ముద్దు పెట్టుకోవడం, అతనితో సంభాషించటం. మరి యాకోబు కూడా యోసేపును చూసి ఇక నిన్ను చూశాను, నేను చస్తాను అనేటువంటి మాట అనడం. ప్రియదేని పిల్లారా, అక్కడ వ్రాయబడినటువంటి విషయం. తర్వాత యోసేపు అంటాడు కదా, ఫరో మరి గొర్రెల కాపరులట, ఐగుప్తులకు హేయులంట. ప్రియదేని పిల్లారా, కనుక మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియదేని పిల్లలారా, మరి గొర్రెల కాపరి అయిన ప్రతివాడు 33వ వచనం, గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన యెడల మీరు గోషేను దేశమందు కాపురముడినట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని చెప్పండి అని తన తండ్రి ఇంటి వారికి సెలవిచ్చి మరి మాట్లాడినట్లుగా. ప్రియదేని పిల్లరా, యోసేపును కలుసుకోవటానికి యోసేపు బ్రతికి ఉన్నాడని యాకోబు గంతులేసి అతని దగ్గరికి వెంటనే రాలేదండి. ఇక్కడ 46వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయం ఏంటంటే, తన కుమారుడు బ్రతికే ఉన్నాడని తెలిసిన మొదట ఎక్కడికి వెళ్ళాడు యాకోబు? దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవునికి బలులు అర్పించాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. మరి ఇందాక నేను చెప్పినట్లుగా మనలో మన ఇంటి వారు ఎవరైనా మరి తప్పిపోయినప్పుడు, పలానా చోట ఉన్నాడని తెలిసినప్పుడు మనం వెంటనే పరిగెట్టేస్తాం కదా దేవుని దగ్గర మనము మరి విచారణ చేయం. కానీ యాకోబు అలా చేయలేదండి. మరి ఐగుప్తుకు వెళ్ళడానికి మరి భయపడ్డాడో ఏమో అని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు. కానీ మరి యాకోబు చేసినటువంటి పని ఏమిటంటే, దేవుని దగ్గర తన యొక్క సమయాన్ని గడిపాడు. దేవుని సన్నిధికి వెళ్ళాలి, తర్వాతనే ఏదైనా. దేవుని సన్నిధిలో ఆయన మరి చిత్తాన్ని తెలుసుకోవాలి, ఆయన సెలవైన తర్వాతే వెళ్ళాలి అని చెప్పి మరి బయలుదేరి బెయేర్షెబాకు వెళ్ళడం, దేవునితో మరి అక్కడ దేవునితో గడపడం, దేవుని ప్రత్యక్షాలను పొందుకోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవును, మనం ఏ పని చేసినా మొదట దేవుని దగ్గర మనం విచారించాలి, దేవుని దగ్గర మనము దానిని మరి పొందుకోవాలి, దేవుని దగ్గరకి గోజాడి దానిని మనం పొందుకోవాలి. అప్పుడే మనం చేసే ప్రతి పని కూడా సఫలమవుతుంది. మరి బెయేర్షెబాలో ఎప్పుడైతే దహన బలి అర్పించాడో వెంటనే దేవుడు మరి స్వప్నమందు ప్రత్యక్షమై మరి నేను నీతో కూడా వస్తానన్నాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. అవును, చేశాడా లేదండి? దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేస్తే దాన్ని తప్పక నెరవేరుస్తాడు. ఒకవేళ వాగ్దానం లేట్ అవ్వచ్చేమో. మరి అబ్రహాం 25 సంవత్సరాలు ఎదురు చూశాడు, నీకు కుమారుని ఇస్తానన్న తర్వాత 25 సంవత్సరాలు ఎదురు చూశాడండి. ఎంత నిరీక్షణ లేకపోతే వారు మరి విశ్వాసులుగా గొప్పవారుగా ఈ రోజున మరి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు ఎందుకు తను తాను ప్రత్యక్షపరుచుకునేటప్పుడు ఈ 3 పేర్లు ముందు పెట్టుకున్నాడు తెలుసా? వారు అంత గొప్పగా దేవుని ఎడల నడుచుకున్నారు.
దేవుడు అంటే భయభక్తులను చూపారు. యథార్థమైన భక్తిని, నీతిని వారు చివరి వరకు మరి పట్టుకొని ఉన్నారండి. అందుకే దేవునికి నచ్చి ఆ వరుస క్రమంలో దేవుడు ప్రత్యక్షం తను తాను పరిచయం చేసుకునేటప్పుడు ఈ ముగ్గురిని కూడా వీరి దేవుడు అని చెప్పి ఆయన మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని పిల్లలారా, మనం ఏ పని చేసినా మొదట దేవుని దగ్గర విచారించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ తర్వాతనే మన పనులను మనం మొదలు పెట్టాలి. మరి ఆ రీతిగా దేవుడు మనలను నడిపించునుగాక. మరి ఇశ్రాయేలు కలిగి ఉన్నటువంటి ఈ క్రియను, ఈ క్రమమును, ఈ నమ్మకత్వాన్ని మనము కూడా కలిగి ఉందముగాక. దేవుడి మాటలను మనం వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మంచి దేవానికి వందనాలయ్యా. ఆదికాండము 46వ అధ్యాయములో నైనా ఇదిగో తండ్రి, ఇశ్రాయేలు తన కలిగిన సమస్తాన్ని తీసుకుని ఐగుప్తుకు వెళ్లకుండా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో గడిపి నీ ప్రత్యక్షతను పొందుకున్నాడయ్యా. అవును, ఈ రోజున ఈ లోకంలో జీవిస్తున్న మేము కూడా అయ్యా ఒక పనిని, ఒక బిజినెస్ను, ఒక కార్యమును చేయదలచినప్పుడు మీ వద్ద విచారించడం చేయకుండా నాయన అయ్యా మా సొంత జ్ఞానముతో, మా సొంత తెలివితేటలతో, మాకున్న పలుకుబడితో నాయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. నీ దగ్గర విచారణ చేయకుండా అయ్యా ఇదిగో తండ్రి, నీ దగ్గర ఆలోచన తీసుకొనకుండా నీ సన్నిధిలో గడపకుండా నాయన ఎన్నో పనులు తలపెట్టి వాటిలో విఫలమైపోయామయ్యా. దానికి కారణము మీ సన్నిధి ప్రసన్నత లేకపోవటయే. ఇశ్రాయేలు, యాకోబు అలా చేయలేదు నాయన. కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలిసి కూడా పరుగున తన దగ్గరకు వెళ్లకుండా నాయన నీ సన్నిధిలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ కారణాన్ని బట్టి మీ ప్రత్యక్షతను పొందుకోగలిగాడు నాయన. ఈ రోజున ఎంతోమంది ఇదిగో మీకు వ్యతిరేకంగా ప్రారంభించి పాడైపోయిన వారు అనేక మంది ఏడుస్తున్నారయ్యా. అలాంటి వారు ఎవరిని మాటలు వింటూ ఉంటే ఇప్పుడే వారి హృదయంలో ఒక నూతనమైన ఆలోచన, యాకోబు, ఏశావు, మరి యాకోబు ఏ రీతిగా మరి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడో అలాంటి కృతజ్ఞత కలిగిన జీవితమును, కృతజ్ఞత కలిగిన మనస్సుతో నాయన నీ వైపు తిరిగే భాగ్యము అలాగున తప్పిపోయిన వారందరికీ దయచేయమని మా దేశమును, మా రాష్ట్రమును మీరు దీవించండి. సువార్తకు అడ్డుగా ఉన్న ప్రతి గోడను తొలగించండి నాయన. ఇదిగో తండ్రి, నీ యొద్ద విచారణ చేయకుండా ఎవరైతే తమ పనులను, తమ బిజినెస్లను ప్రారంభించారో తండ్రి, అట్టి వారితో మీరు మాట్లాడారు నాయన. వారందరూ మొదట ఎప్పటికైనా నీ దగ్గరికి వచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మార్చమని, అన్ని విషయాలలో మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, ఈ దినమే చేపలన్నిటిపై మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నామో తండ్రి. ఆమేన్, ఆమేన్.